300 marks you will get out of 600. ఓకే, అసలు టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మీరు చెప్తుంటుంటే ఇంత టఫ్గా అనిపిస్తుంది. వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకెంత Average 15 subjects ఉంటాయి. ఓకే, అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? యాక్చువల్గా నాకు అర్థమవుతుంది 6 subjects మాత్రం మనకు డెఫినెట్ గా ఉంటాయి. 4 subjects అంటే యూపీఎస్సీ అయినా సరే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా సరే, రైల్వే ఎగ్జామ్స్ అయినా సరే, ఏ ఎగ్జామ్స్ అయినా సరే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 ఈ 6 subjects కామన్ అండి. ఓకే, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. తర్వాత మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. తర్వాత గవర్నెన్స్ అని ఒకటి ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ పాలసీస్ ఇంకొకటి ఉంటుంది, దెన్ యూ హ్యావ్ పబ్లిక్ పాలసీస్ కూడా ఒకటి ఉంటుంది, అది గవర్నమెంట్ పాలసీస్ లో చెప్తాం. మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. మళ్ళీ ఇక్కడ ఏముందంటే సబ్జెక్ట్స్ బేసికలీ 10 ఉన్నాయి కానీ 20 అయిపోతాయి. ఎందుకంటే మనం టీఎస్పీఎస్సీలో రాస్తున్నప్పుడు ఇండియన్ జోగ్రఫీ చదువుకున్నామండి, తెలంగాణ జోగ్రఫీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ ఎకనామీ అంటే తెలంగాణ ఎకనామీ. అంటే ఈ 6 సబ్జెక్ట్స్ కి మనం డబుల్ చేస్తే 12 సబ్జెక్ట్స్. మళ్ళీ ఒక 8 సబ్జెక్ట్స్ ఇంకా ఎన్విరాన్మెంట్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ ఇష్యూస్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే 18 to 20 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అమ్మో చాలా కష్టం అన్నమాట. అయితే అందుకోసం ఇంత కష్టపడుతుంటారు. అందుకే ఇయర్స్ వెళ్ళిపోతాయి. నిజంగా నేను అనుకుంటున్నా, అంటే మనం ఈవెన్ కొంచెం టైం వేస్ట్ అయినా కూడా అది చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్ట్ 2-3 క్వశ్చన్స్ వస్తాయి కానీ మనం వింటుంటాం కదా, అరే నాది పోయింది 1 మార్క్స్ లోనే పోయింది, అట్లా అయిపోతాయి. అండ్ చాలా మంది ఈ విషయంగా సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది పల్లెటూర్ల నుంచి కోర్స్. బట్ ఎందుకు ఇంత టైం పెడతారు కాబట్టి వాళ్ళు ఇంత స్ట్రెస్ ఉంటుంది. అండ్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కదా అందులో. వాళ్ళు వీళ్ళకి మనీ పంపించడం, వీళ్ళ ఖర్చుల కోసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంత ఉంటుందమ్మో. చదువు చాలా మీరు చెప్తుంటుంటే నాకు ఒక క్లాస్ వింటున్నట్లుంది. సో మరి ఇది యూపీఎస్సీ క్యాలెండర్ అంటే అది ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ లో 24 సర్వీసెస్ ఉంటాయండి. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసిన మోస్ట్ టాప్ లెవెల్ పోస్ట్ అన్నమాట. చిన్న కాదు, రైల్వేది, ఎస్ఎస్సిది అది కాదు, టాప్ లెవెల్ పోస్ట్ ఆఫ్ ది కంట్రీ recruitment conducted by UPSC, IAS, IPS, IRS, IFS, IT కమిషనర్, అలా పెద్ద పెద్ద పోస్టులు అన్నమాట. సో క్యాలెండర్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్ జరుగుతుంది, అదే క్యాలెండర్. ఈ క్యాలెండర్లో ఆ ఎగ్జామ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మే ఆర్ జూన్లో ప్రిలిమ్స్ అయిపోతుంది. ఓకే, తర్వాత అక్టోబర్ అండ్ నవంబర్లో మెయిన్స్ అయిపోతుంది, అంతే. సో దట్ ఈస్ ఓన్లీ క్యాలెండర్ ఇయర్. మళ్ళీ వాళ్ళు ఫిబ్రవరి, జనవరికి వాళ్ళు పిలుస్తారు ఇంటర్వ్యూకి. మార్చ్ వరకు, మార్చ్ ఏప్రిల్ వరకు మనకు రీసెంట్ గా చాలా మంది క్రాక్ చేశారు కదా మన తెలంగాణ నుంచి కూడా. ఓకే, 4th ర్యాంక్ ఐ గాట్, 1 person has got, 1 individual, ఒక అబ్బాయికి వచ్చింది రీసెంట్ గా అట్లా. అంటే ఏప్రిల్ దగ్గర మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఎవ్రీ ఇయర్ అండి మినిమం 800 పోస్ట్ ఉంటాయి. ఇంకా రిజర్వేషన్ బేస్డ్ పోస్ట్ ఉన్నాయి. అంటే ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వ్, వాళ్ళ కోసమే. ఎస్టీ వాళ్ళకి మళ్ళీ 7% వాళ్ళ కోసమే. ఓబీసీ వాళ్ళకి 29% వాళ్ళ కోసం, అట్లా ఉంది. సో బేసికలీ రిజర్వేషన్ బేస్డ్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి అన్ని డిసడ్వాంటేజ్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్ కి అందరికి ఎంపవర్ చేసినట్లుగా ఈ నోటిఫికేషన్ అట్లానే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే ర్యాంక్ సాధించారో వాళ్ళకి నెక్స్ట్ ఆ ప్రొసీజర్, ఆ జాబ్ లో జాయిన్ అయ్యేంత వరకు ఏ ప్రొసీజర్ ఉంటుంది? ఏం లేదండి, వాళ్ళు బేసికల్లీ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, పిల్లలకి అవేర్నెస్ చేస్తారు, ఖాళీగా ఉంటారు బేసికల్లీ. సో దే విల్ ట్రై టు టెల్ దేర్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు షార్ట్ నోట్స్ ఎలా చేసుకున్నారో అవన్నీ చెప్పుకుంటారు. కొన్ని అది కూడా వినాలి. ఎందుకంటే బెస్ట్, ఇప్పుడు మనం క్రికెట్ ఆడాలంటే విరాట్ కోహ్లీ ఈస్ గివింగ్ అస్ అంటే మనం వినాలి కదా. సో వింటే ఏం ప్రాబ్లం లేదు. You can 2-3 toppers you can understand, and వాళ్ళలో మీ మెంటాలిటీ ఎవరికి ఉంది అండ్ మీకు సిమిలారిటీస్ ఎలా ఉన్నాయి ఆయనకి మీకు, అవన్నీ కొంచెం సింక్ అయ్యేటట్టుగా ఒక ర్యాంకర్ ఉంటే ఆయన చేసినట్లుగా చేయండి. బికాజ్ ఇట్ రెప్లికేట్స్, ఆయన మీలాగానే ఆలోచిస్తారు కాబట్టి ఈజీగా అయిపోతుంది. అండ్ వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్కి పిలుస్తారండి. మన ఐపీఎస్ వాళ్ళకి ఇట్లా ఇక్కడ హైదరాబాద్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ ఉంది, ఓల్డ్ సిటీలో. ఆల్ ఐపీఎస్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ పంపిస్తారు, మళ్ళీ ముసూరి పంపిస్తారు ఐఏఎస్ వాళ్ళకి. సో ఇలా వాళ్ళకి ట్రైనింగ్, అపాయింట్మెంట్, అలాట్మెంట్ లెటర్స్ వస్తాయి.
అండ్ వాళ్ళు జాబ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత training ఉంటది. ఓకే ఓకే ఆ తర్వాత అపాయింట్మెంట్ ఈ టైం పీరియడ్ ఒక 6 months ఉంటుందా? పక్కా 6 months. ఓకే, అయితే తక్కువనే ఉంటుంది 6 months కంటే తక్కువ. ఇప్పుడు ఈ గ్రూప్స్ రాసిన వాళ్ళకి అసలు జాబ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అది కూడా చెప్పండి. గ్రూప్ 1 లోనా? గ్రూప్ 1లో యూపీఎస్సి లో ఉన్న జాబ్స్ కి నెక్స్ట్ పొజిషన్ గ్రూప్ 1 లో ఉంటది. యూపీఎస్సి లో అపాయింట్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా కలెక్టర్ అంటారు. ఓకే, టీఎస్పీఎస్సి లో గ్రూప్ 1 అపాయింట్ అయిన వాళ్ళకి సబ్ కలెక్టర్ అంటారు. ఓకే ఓకే. అక్కడ ఐటీ కమిషనర్ ఉంటే అక్కడ ఏమైనా ఇంటర్వ్యూస్ లాంటివి ఉంటాయండి? మళ్ళీ థర్డ్ స్టేజ్ ఉంటది. ఉంటుందా? ఓకే ఓకే. యూపీఎస్సి లో ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నోటిఫికేషన్, ఎగ్జామ్ మే ఆర్ జూన్, మరి మెయిన్స్ నోటిఫికేషన్ చెప్పేస్తారు అక్టోబర్ లో ఉంది. తర్వాత ఫిబ్రవరికి పిలిచి ఇంటర్వ్యూ 275 మార్క్స్ ఉంటది వాళ్ళకి. మనకు ఇక్కడ